ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2003వ సంవత్సరంలో ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించుటకు ఒక డిఎస్సి 16/11/2003 తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్లో పాత పెన్షన్ విధానం వీరికి వర్తిస్తుందని చెప్పి క్లియర్గా ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ వీరి నియామకాలు వచ్చి 2005లో నియామకాలు జరగడం వల్ల అంతకన్నా ముందు 2004 సెప్టెంబర్ 1 నుండి పాత పెన్షన్ విధానం అమల్లోకి రావడం వల్ల వీరందరూ కూడా కొత్త పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది. అయితే తదనంతరం చాలా రోజుల తర్వాత, చాలా పోరాటాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరి 54 అదేవిధంగా 57/4 57/5 మెమోల ద్వారా ఏదైతే నోటిఫికేషన్ ఉద్యోగులకు ఇచ్చిన నోటిఫికేషన్లో పాత పెన్షన్ మెన్షన్ చేస్తే వారందరికీ కూడా పాత పెన్షన్ వర్తింపజేయచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తీసుకున్నారు. మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఆ ఉత్తర్వులను అనుసరించి పాత పెన్షన్లోకి మారిన అధ్యక్ష. మరి ఉపాధ్యాయులు దాదాపుగా 6,500 మంది ఆ రోజు అపాయింట్ అయినరు. ఇతర ఉద్యోగులు పోలీసులు ఉన్నారు, ఇందులో ఎక్కువ 2,500 మంది. మరి సుమారు 9,000 మంది ఉద్యోగులు మరి ఈ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయమని చాలా కాలంగా అడుగుతున్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు అధ్యక్ష. దీనివల్ల ₹1 కూడా ఖర్చు లేదు, ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు, న్యాయపరమైనటువంటి చిక్కులు లేవు. పైగా ప్రభుత్వం మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఉన్నటువంటి ఉత్తర్వులనే మరి అమలు చేయాలని చెప్పి మరి ఇది కొత్త శాసన మండలి